పాండవులు మరియు కౌరవుల గురువైన ద్రోణాచార్యుని కుమారుడే ఈ అశ్వత్థాముడు. మహాదేవునికి కఠోరమైన తపస్సు చేయగా ఆయన అనుగ్రహంతో జన్మించిన వారు ఈయన. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయనకి సకల విద్యలు తెలుసు. ఒకనాడు పరశురాముడు తన సంపద మొత్తం పంచిపెడుతున్నారు అన్న వార్త విన్న ద్రోణుడు ఆయన దగ్గరికి వెళ్ళి తనకు సహాయం చేయమని కోరగా అప్పటికి తన సంపదను అందరికీ దానం చేస్తారు ఈయన. తన సహాయం కోరి వచ్చిన ద్రోణుడిని ఖాళీ చేతులతో పంపించకూడదని భావించిన పరశురాముడు ద్రోణుడికి యుద్ధ కళలు నేర్పుతారు. కావున ద్రోణుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ హస్తినాపుర రాకుమారులైన పాండవులకు మరియు కౌరవులకు శిక్షణ ఇవ్వగలుగుతారు. అశ్వత్థాముడికి కూడా ఈ రాకుమారులతో పాటే శిక్షణ ఇస్తారు. అర్జునుడి తర్వాత అశ్వత్థాముడే ధనుర్విద్యలో నేర్పరి అని గ్రహించిన దుర్యోధనుడు అశ్వత్థామునితో స్నేహం చేస్తారు. ఈ విధంగా అశ్వత్థాముడు కౌరవులకు మిత్రుడు అవుతారు. అలాగే వారి తండ్రి అర్జునుడిని ఎప్పుడూ తన ప్రియ శిష్యుడిగా భావించడం అశ్వత్థామునికి నచ్చేది కాదు. దీంతో పాండవులతో కొద్దిపాటి శత్రుత్వం ఉండేది. అశ్వత్థామునికి కౌరవులతో స్నేహం ఉన్నందువల్ల అశ్వత్థాముడు కౌరవుల పక్షాన ఉండి యుద్ధం చేస్తారు. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.